వ్యాప్తంగా జూన్ 2వ తేదీ మండల కార్యాలయం వద్ద జరగనున్న ధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ శుక్రవారం బైరాగిపట్టణంలో సిపిఐ కార్యాలయం నందు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్బన్ ప్రాంతాల్లో 2 సెంట్లు, రూరల్ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇంటి స్థలాలు ఇవ్వాలని కోరుతూ ధర్నా చేయడం జరుగుతుందన్నారు. పేదలకు న్యాయం జరిగేంత వరకు పోరాటం కొనసాగుతూ ఉంటుందన్నారు. ప్రభుత్వం హామీలు అమలు చేయాలని, అర్హులైన పేదవారికి ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు పాల్గొన్నారు. పట్టణాలలో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు, అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు, ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు, ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు అమలు చేయాలి. సూపర్ 6 హామీలను అమలు చేయాలి. భారత కమ్యూనిస్టు పార్టీ వర్ధిల్లాలి. భారత కమ్యూనిస్టు పార్టీ వర్ధిల్లాలి. ఇవ్వాలి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల భూమిని ఇవ్వాలి. గ్రామీణ స్థానాల్లో 3 సెంట్ల భూమిని ఇవ్వాలి. ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు, అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు, పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల భూమిని, పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల భూమిని, పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల భూమిని, ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు, 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 ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు. జూన్ 2న మండల కార్యాలయం వద్ద ధర్నాలను, జూన్ 2న మండల కార్యాలయం వద్ద ధర్నాలను, జూన్ 2న మండల కార్యాలయం వద్ద ధర్నాను, జూన్ 2న మండల కార్యాలయం వద్ద ధర్నాను, జూన్ 2న మండల కార్యాలయం వద్ద ధర్నాని. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో 2024 డిసెంబర్ నుండి 2025 మార్చి వరకు 3 దశలుగా ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో ఇళ్ల స్థలాలు లేనటువంటి ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి సచివాలయాల దగ్గర, ఎంఆర్ఓ కార్యాలయాల దగ్గర, ఆర్టీఓ కార్యాలయాల దగ్గర అప్లికేషన్లు ఫిలప్ చేసి నిరసన ఆందోళన కార్యక్రమం చేయడం జరిగింది. దాంతో ప్రభుత్వం స్పందించి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని చెప్పి ఇవాళ గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి 3 సెంట్లు ఇస్తామని చెప్పి, అర్బన్ ప్రాంతంలో 2 సెంట్లు ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ముగ్గురు కూడా ఎన్నికల వాగ్దానాలు ఇచ్చారు. సూపర్ 6లో ఇది ప్రధానమైనటువంటి అజెండా ఉంది. ఇల్లు లేనటువంటి ప్రతి ఒక్కరికి ఇల్లు స్థలాలు కల్పిస్తామని చెప్పారు. మార్చిలో అనౌన్స్మెంట్ చేసి ఈరోజు మే పూర్తిగా వస్తా ఉన్నా ఈ రోజు వరకు కూడా ఇంటి స్థలాలు ఎవరికి ఇవ్వకుండా కేవలం సర్వేల పేరుతో మొత్తం కూడా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల్ని మబ్బుదారి పట్టిస్తా ఉన్నారు. ఇవాళ ఇంటి స్థలాలు లేకుండా తీవ్రమైనటువంటి ఇబ్బంది పడతా ఉన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంతంలో ఉండే వాళ్ళకి 1.5 సెంట్ ఇచ్చి, అర్బన్ ప్రాంతంలో ఉండే వాళ్ళకి 1 సెంట్ ఇచ్చి భూమి సాలదు, ఈ భూమిలో కనీసం పందులు కూడా పనుకోవని చెప్పేసి చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ ఈయన అధికారం వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు, పట్టణ ప్రాంతంలో 2 సెంట్లు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ 6 నెలల కాలంగా ఆందోళన చేస్తా ఉన్నా, మీరు అధికారం వచ్చి సంవత్సర కాలం పూర్తిగా వస్తా ఉన్నా ఈరోజు మహానాడు లాంటి ప్రాంతాల్లో కూడా అనేకమైనటువంటి సూపర్ 6కు సంబంధించినటువంటి హామీలు ఇస్తా ఉన్నా కూడా ఇంటి స్థలాలు ఇవ్వకపోవడంతో భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర సమితి సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 2వ తారీఖున మండల హెడ్ క్వార్టర్లో ఈ సూపర్ 6 అమలు చేయాలని చెప్పి, అదేవిధంగా ఇల్లు లేనటువంటి ప్రతి ఒక్కరూ ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పేసి ఈ మండల హెడ్ క్వార్టర్లో జూన్ 2వ తారీఖున ఆందోళన కార్యక్రమం చేయాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. ఇందులో భాగంగా బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కార్యాలయాల్లో, తిరుపతి జిల్లాలో అన్ని మండల కార్యాలయాల్లో కూడా ఈ ఆందోళన కార్యక్రమం చేసి ఇంటి స్థలాలు వచ్చేంత వరకు పేదలకు అజెండాగా వాళ్ళకి ఎర్ర జెండా అండగా ఉంటుంది. ఇంటి స్థలాలు వచ్చేంత వరకు వాళ్ళకి అండగా పోరాటం చేసి వాళ్ళ ఇల్లు గృహప్రవేశం చేసేంత వరకు వాళ్ళతో పాటు సిపిఐ ఎర్ర జెండా అండగా ఉంటుందని చెప్పేసి ఈ జూన్ 2వ తారీఖున చేసేటువంటి ధర్నాలు పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని చెప్పేసి కూడా ప్రజానికానికి, లబ్ధిదారులకు పిలుపునిస్తా ఉన్నాం.